हरिः ओं श्रीगुरुभ्यो नमः। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मृतृगामीनमावतु। दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मर्तृगामीनमावतु। शरणागतदीनार्त परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मर्तृगामीनमावतु। सर्वानर्धहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मर्तृगामीनमावतु। ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तिकीर्तिविवर्धनं भक्ताभीष्टपदं वन्दे स्मर्तृगामीनमावतु। शोषणं पापपङ्कनं कस्य दीवसंज्ञानचेतसः तापप्रशमनं वन्दे स्मर्तृगामीनमावतु। सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणम् आपदुद्धरणं वन्दे स्मर्तृगामीनमावतु। जन्मसंसारबन्धुघ्नं स्वरूपानन्ददायकं निःश्रेयसपदं वन्दे स्मर्तृगामीनमावतु। जयलाभयशः कामदातुर्धत्तस्य यस्तवं भोगमोक्षप्रदस्ययं यः पठेस्य सुकृती भवेत्। हरिः ओं శ్రీగురుభ్యో నమః. నిన్నటి కార్యక్రమంలో రుచి ప్రజాపతికి పుట్టినటువంటి యజ్ఞుడు, తర్వాత దక్షిణ అనేటువంటి అమ్మాయి, అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా వాళ్ళిద్దరికీ వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి 12 మంది ద్విషట్ తోష ప్రతోష సంతోషో భద్ర శాంతి ఇడస్పతి యుద్మ కవి విభు స్వహ్న సుదేవో రోచన అనేటువంటి 12 మంది కుమారులు పుట్టారయ్య. వీళ్ళనేమో తుషితులు అనేటువంటి దేవగణాలు. తరువాత తండ్రి అయినటువంటి ఆ యజ్ఞుడు పరమాత్మ, సాక్షాత్తు పరమాత్మ యజ్ఞస్వరూపంగా వచ్చినటువంటి ఆయన ఇంద్రుడయ్యాడు. మరీచి మహర్షులందరూ కూడా సప్తఋషులయ్యారు అనేటువంటి విషయాన్ని మనం ఇందులో ఈ భాగవతంలో 8వ శ్లోకం వరకు అది అయ్యింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక టెక్నికల్ పాయింట్ ఏమిటి అంటే, దేవతలు, తరువాత సప్త ఋషులు, అదేవిధంగా మిగతా దేవగణాలు ఇవన్నీ కూడా కల్పాంతర అంటే మన్వంతరాలు అయిన తరువాత వీళ్ళ యొక్క పొజిషన్స్ మారుతూ ఉంటాయి, కొత్త బ్యాచ్లు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారుతుంటే కొత్త క్యాబినెట్లు ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో అదేవిధంగా ఇంద్రాది దేవతలు మారుతూ ఉంటారు, సప్తఋషులు మారుతూ ఉంటారు, తరువాత ఇంద్రుడు మారుతూ ఉంటాడు. ఈ విధంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉన్నది. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, కాలం యొక్క మార్పు వల్ల సమస్త లోకాలలోనూ కూడా కాలం యొక్క ప్రభావం వల్ల ఆ కాలం యొక్క ఆ శక్తి వల్ల ఈ స్వరూపాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఏ విధంగానండి అన్నాం అనుకోండి, కాలం ప్రవహిస్తూ ఉండేటప్పటికి మన స్వరూపం కూడా మారిపోతుంది, మన మనస్తత్వం మారుతుంది, మన స్వరూపం మారుతుంటుంది, మన ఆకార వికారాలన్నీ కూడా ఏ విధంగా అయితే మారుతూ ఉంటాయో అదేవిధంగా సమస్త లోకాల్లోనూ కూడా ఈ విధమైనటువంటి మార్పులు వస్తాయ్యా అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆయనకి పుట్టినటువంటి ఆ 12 మందిలోనూ పేర్లు చూసినట్లయితే మనకి చాలా క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైపోతుంది. యజ్ఞస్వరూపుడు, యజ్ఞము అంటే సమస్తమైనటువంటి జీవరాశుల కొరకు, సమస్త లోకాలలో ఉండేటువంటి జీవరాశులు అందరూ కూడా అందరికీ కూడా ఏది శ్రేయస్సో ఆ శ్రేయస్సు
కల్పించేటువంటి కార్యమును యజ్ఞము అందరు. ఆ యజ్ఞం చెయ్యడానికి ఉండవలసినటువంటి ఏమిటంటే మంత్రాలు. అందువల్ల యజ్ఞుడు అంటే మంత్రస్వరూపమైనటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి పరమాత్మయే దిగి వచ్చాడు. దేనితో దిగి వచ్చాడు అంటే శక్తితో దిగి వచ్చాడు. కాబట్టి శక్తి ఉన్నప్పుడు ప్రతి జీవి కూడా పనిచేస్తూ ఉంటుంది. పని చెయ్యడం అనేటువంటిది మామూలుగా ఇన్ బ్రాడర్ సెన్స్ యజ్ఞము అనుకుంటాం. ఇలాగా మనం తలపెట్టినటువంటి కార్యాలు సఫలం అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే తోషుడు అనేటువంటి కొడుకు పుట్టాడుగా. అంటే యజ్ఞం చేసి సంకల్పించినప్పుడు యజ్ఞం చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు యజమానికి ఆనందం కలిగేటువంటి దాన్ని తోషము అంటారు. అబ్బా ఈ పని చాలా బాగా చేసామండి అంటారు. అదేవిధంగా పంచయజ్ఞాలు అని చెప్తుంటారు. అంటే పాకయజ్ఞం, ఇంట్లో వంట చేస్తుంది గృహిణి, అది బాగా తిన్న తర్వాత అదంతా అయిన తర్వాత చాలా రుచిగా ఉందా అని సంతోషం అన్నమాట. అంటే ఏ పని చేసినా ఆ పని చేసినటువంటి వ్యక్తికి ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి దట్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ తోషుడు. ప్రతోషుడు అనేటువంటిది ఏమిటి అంటే ఈ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు మనకి సంతోషం కలుగుతూ ఉంటుంది. ఉప్పు బాగా వేసాం, ఇది బాగా వేసాం, ఇది బాగా వేసాం, ఈ మంత్రం బాగా చదివాం, ఇది చేసాం. ప్రతోషము అంటే ఏమిటంటే యజ్ఞం నిర్విఘ్నంగా అయిపోయింది, మనం చేసినటువంటి పని నిర్విఘ్నంగా ఫినిష్ అయింది అనుకోండి, అప్పుడు ఆ యజమానికి కలిగేటువంటి ఆనందం సంతోషుడు అంటే ఏంటంటే యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళకి మనం ఏదో రిటర్న్ గిఫ్ట్లని మామూలు యజ్ఞంలో కూర్చునేటువంటి వాళ్ళకి మనం ఇచ్చేటువంటి దక్షిణ స్వరూపాలు దక్షిణలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ దక్షిణలు ఇస్తూ ఉండేటువంటి సందర్భంలో పెట్టుపోతలు అనేటువంటివి జరుగుతూ ఉండేటప్పటికీ ఆ యజమానికి సంతోషం కలుగుతుంది. ఇలాగా ఇటువంటి అంటే యజ్ఞాలలో చేస్తూ ఉండేటప్పటికి ఆ మంత్రస్వరూపాలు కానీ ఆ ధ్యాన స్వరూపాలు కానీ ఆ మంచి సంకల్పంతో చేస్తూ ఉండేటువంటి వాటి వల్ల ఆ చేసినటువంటి యజమానికి చూసినటువంటి వాళ్ళకి భద్రం కలుగుతుంది. కాబట్టి భద్రుడు అనేటువంటి కొడుకు పుట్టాడు అంటారు. అంటే వైదిక కర్మల విషయాన్ని చెప్పుకుంటే వైదిక కర్మల అనుష్ఠానం చేసినప్పుడు ఆ వైదిక కర్మ అంతా కూడా మంగళప్రదం అవుతుంది. ఎప్పుడైతే ఇది మంగళప్రదం అవుతుందో యజమానికి సంతోషం కలుగుతుందో కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందో అనుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యజమాని అప్పుడు ఆయన శాంతిని పొందుతాడు, శాంతుడవుతాడు. తరువాత ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఇడస్పతి అంటే ఈ భూమిని పరిపాలించేటువంటి రాజులు ఉంటారే, ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో మనం చేస్తూ ఉండేటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాల వల్ల రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకి ఈ సంతోషము, ఈ శాంతము, ఈ వైదిక కర్మ ప్రభావం యొక్క ఈ పుణ్య బలం అంతా కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆ హయ్యర్ లెవెల్లో అందుకనే పూర్వం మన సమాజంలో అందరూ కూడా సదాచార సంపన్నులై ఉండి వైదిక కర్మలను ఆచరిస్తూ పరిపూర్ణమైన ఏదో దానాలని అన్నదానాలని ఇదో దానాలని ఆ దానాలని ఇవన్నీ చేస్తూ ఉండేటప్పటికీ ఆ చేసినటువంటి స్థితిలో ఆ రాజుకి పరిపూర్ణమైనటువంటి శక్తి ఈ ప్రజల యొక్క పుణ్యం వల్ల కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కానీ పాపాత్ములై అవినీతులై స్వార్థపరులై ఉన్నప్పుడు ఆ రాజుకి ఈ పాపం అంతా వెళ్ళి ఆ రాజుని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఇటువంటి విధంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత యుద్ధుడు అంటే మనం చేసేటువంటి యజ్ఞ కార్యక్రమాలలో మనకు సమిధులు వేస్తూ ఉంటాం కదా, వాటిని యజ్ములు యజ్మహ అంటారు. అంటే ఇప్పుడు యజ్ముడు అనేటువంటి మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలంటే మనం ఒక కార్యక్రమం చేస్తూ ఉండేటప్పుడు ఆ కార్యక్రమానికి మనం సమకూరుస్తూ ఉండేటువంటి సంభారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ములు అంటారు. తరువాత కవి అంటే ఏమిటి? చేసేటువంటి పనిలో ఉండేటువంటి ఆ నాలెడ్జ్ని కవి అంటారు. కవి అంటే మామూలుగా లోపలికి దర్శనం చెయ్యగలిగినటువంటి వాడిని కవి అంటారు.
అంటే హృదయంలోకి చూసి హృదయంలో ఏముందో దానిని గ్రహించి దానిని మాటల కింద మార్చేటువంటి వాడు కవి. అదేవిధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, రామాయణం జరిగింది. రామాయణంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక ధర్మపరత్వము, తర్వాత పరమాత్మ తత్వము, వీటినన్నిటినీ కూడా ఆ అంతర్కథల్లో అంతర్లీనంగా ఉండేటువంటి స్థితిని గ్రహించగలిగినటువంటి వాడు కవి అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమాలలో అంతర్లీనంగా ఉండేటువంటి విజ్ఞానాన్ని కవి అంటారు. విభుడు అంటే, విభత్వము అంటే ఈ చేసేటువంటి ఈ యజ్ఞాన్ని చేసేటువంటి సామర్థ్యం కూడా ఉండాలి. ఓ పని చెయ్యాలి అంటే దానికి ఒక సమర్థత ఉండాలి, చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా ఉంటుంది. తర్వాత స్వహ్నుడు అంటే యజ్ఞం జరిగేటువంటి మంచి కార్యక్రమం జరిగేటువంటి ఆ అన్ని రోజులు ఆ కాలంలో మంచి రోజులు అంటే మంచి ముహూర్తాలు, మంచి అనుకూలమైనటువంటి కాలాన్ని పంపించేటువంటి ఆ దేవతా స్వరూపాన్ని స్వహ్నుడు అంటారు. సుదేవుడు అంటారు. అంటే ఇప్పుడేమిటి, ఎవరైతే యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తారో ఆ చేసేటువంటి యజమానికి ఈశ్వరత్వం వస్తుంది. ఈశ్వరత్వం అంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ భగవత్ సంబంధమైనటువంటి స్థితి వాడికి వస్తుంది. రోచనుడు అంటే రోచస్సు అంటే కాంతి అని అర్థం. అంటే ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి కళ కలుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ యజ్ఞుడికి తర్వాత దక్షిణకి పుట్టినటువంటి 12 మంది పిల్లలు. అంటే వీళ్ళు దేవతలు. దేవతలు అంటే వెలుగులు. వెలుగులు అంటే ఏమిటి, మనకి అన్నిటినీ తెలిపేటువంటిది, ఆనందం ఇచ్చేటువంటిది, మంగళప్రదమైనటువంటిది, జ్ఞానం ఇచ్చేటువంటిది, శాంతి ఇచ్చేటువంటిది, తర్వాత ఒక సంతృప్తినిచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవతలు. ఆ విధంగా వీళ్ళు 12 మంది పుట్టారు అనేటువంటి విషయం. అంటే ఇఫ్ ఎనీబడి డస్ ఏ గుడ్ వర్క్ ఆర్ ఒక కార్యక్రమాన్ని వేద విహితంగా చేసినటువంటి కార్యక్రమంలో ఎన్ని రకాలైనటువంటి ఆశీర్వాద స్వరూపాలుగా వచ్చేటువంటి ఆ సంతుష్టుల యొక్క స్థితి 12 విధాలుగా ఉంటుంది. కాబట్టి 12 మంది దేవతలయ్యా, వీళ్ళని పైనుంచి చూస్తూ వీళ్ళని కంట్రోల్ చేస్తూ వీళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు సప్తఋషులు ఉంటారు. ఈ దేవతా స్వరూపాలకి యజ్ఞుడు పరమాత్మ ఇంద్రుడి కింద ఉంటాడు అనేటువంటిది దీనిలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి అంతరార్థం అని చెప్పి విదురుడికి అర్థమయ్యేటట్టు మైత్రేయ మహర్షి దాన్ని సింబాలిక్గా ఆ విషయాన్ని చెప్పినటువంటి విశేషం చూసిన తరువాత ఏం జరిగింది అంటే 9వ శ్లోకంలో ప్రియం వ్రతోత్తాన పదౌ మనుపుత్రౌ మహామహౌజసౌ తత్పుత్ర పౌత్ర నప్త్రాణమనువృత్తం తదంతరం. అయ్యా మీకు చెప్పాను కదా, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి 3 పిల్లలు. తర్వాత ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి వాళ్ళు స్వయంభూమనుకు శతరూపకి పుత్రులు కదా. సరే, దత్తత తీసుకున్నటువంటి వాడు ఆకూతి కొడుకును దత్తత చేసుకుని 3వ కొడుకు కింద యజ్ఞుడు ఉండేటువంటి విషయం అయిందిగా. ఇప్పుడు ఈ ప్రియవ్రత ఉత్తానపాదులు ఉన్నారే, వీళ్ళిద్దరూ కూడా మనువు యొక్క పుత్రులయ్యా. ఆ మన్వంతరము అంటే స్వయంభూము ఉండేటువంటి ఆ మన్వంతర కాలంలో వీళ్ళు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు యొక్క సంతానము మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించడం ప్రారంభించింది. ఏమిటండి వాళ్ళ సంతానం గురించి ఎందుకు చెప్తోంది భాగవతము అంటే మొట్టమొదటి మనం మర్చిపోకూడదు. భగవంతుడు ఏమనుకున్నాడు, ప్రజాయేతి, నాకు ఈ సృష్టి ఇంత విధంగా ఇంతకాలం పాటు ఈ విధంగా జరగాలి, చెట్లు రావాలి, పుట్టలు రావాలి, 84 లక్షల జీవరాశులు పుట్టాలి, బతకాలి, మరణించాలి, మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి అనేటువంటి ఆ భగవత్ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి మనువులు ప్రజాపతులు వచ్చారయ్యా. ఆ మనువుల యొక్క పుత్రులైనటువంటి ప్రియవ్రత ఉత్తానపదౌ మనుపుత్రౌ అయినటువంటి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు తతే ఆ మన్వంతరంలో వాళ్ళ యొక్క పుత్రపౌత్రనుత్రాణం
ఆ ప్రియవతుడు ఉత్తానపాదుడు యొక్క పుత్రులు పౌత్రులు మనవలు ఆ విధంగా కూతుళ్ళు వాళ్ళ మొత్తం సంతానం అంతా కూడా అనువృత్తం వ్యాపించబడి ఉంది. అంటే ది క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ఆన్ ది ఎర్త్ అని అర్థం అన్నమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క కోరికను తీర్చుట అనేటువంటిది జరిగిందయ్యా అని చెప్పిన తరువాత, ఓ విదురా, దేవహూతి మదాత్తాత కర్దమాయాత్మజాం మను తత్సంబంధి శ్రుతప్రాయం భవత గజతో మమ. ఓ తాత, ఓ వత్స, ఓ విదురా, మను స్వయంభూ మను యొక్క ఆత్మజాం కూతురైనటువంటి దేవహూతిం కర్దమ ప్రజాపతికి ఆదాతి ఇచ్చానని చెప్పాను కదా, కథ అయిందిగా. తత్సంబంధి దానికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా నువ్వు అడిగితే నేను చెప్పాను కదా. గతత నేను చెప్పుతుంటే శృతప్రాయం విస్తారంగానే విన్నావుగా నువ్వు ఆ కథంతా కూడాను అని చెప్పి, తరువాత మూడవ కూతురైనటువంటి ప్రసూతి ఉంది చూసావా, ఆ ప్రసూతి గురించి చెప్తూ, దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను ప్రాయచ్చద్యత్కృత సర్గస్త్రీ లోక్యాం వితతో మహా. అలాగే ఆకూతికి అయింది. తర్వాత దేవహూతి కదా ఆల్రెడీ నీకు చెప్పాను కదా. ఇప్పుడు దక్షాయ బ్రహ్మపుత్రాయ బ్రహ్మగారి పుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతికి ప్రసూతి, ఈ ప్రసూతి అని మూడో కూతురు ఉందిగా స్వయంభవ మనువుకి, ఆవిడను భగవాన్ మను భగవంతుడైనటువంటి మనువు ప్రాయచ్చతి ఇచ్చి వివాహం చేశాడయ్యా. ఎందుకు వివాహం చేశాడు అంటే, ప్రసూతి దక్షుడికి వీళ్ళిద్దరి యొక్క ఆ పుత్రపౌత్రులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్గ వాళ్ళ యొక్క సంసారం చేయడం వల్ల సృష్టి త్రిలోక్యాం వితత మూడు లోకాల్లోనూ కూడా ప్రసూతి దక్ష ప్రజాపతుల యొక్క సంతానం మూడు లోకాలలోనూ కూడా వ్యాపించిపోయింది అని అన్నాడు. ఇక్కడ మనకి ఒక మాట చూసుకున్నట్టయితే ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఏమిటి అంటే, ప్రసూతి అంటే ప్రసవించడమే కదా. ప్రసూతి హాస్పిటల్స్ అంటూ ఉంటాం, ప్రసూతి హాస్పిటల్స్ అంటూ ఉంటాం. అంటే ప్రసూతి అంటే సమస్త జీవరాశులు కూడా గర్భమును దాల్చి పిల్లలను కనుట అనేటువంటి ప్రాసెస్కి ప్రసూతము లేకపోతే ప్రసూతి అని పేరు. ఈ ప్రసూతికి దక్షుడు అంటే ఆ కార్యాన్ని నిర్వర్తించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి ప్రజాపతి, ప్రజలను రక్షించి పుట్టించగలిగినటువంటి దక్షత సమస్త జీవరాశుల్లోనూ కూడా ఉంటుంది కాబట్టి అటువంటి స్థితిని దక్ష ప్రజాపతి అంటారు. తర్వాత ఈ స్త్రీ స్వరూపాలలో ప్రకృతి స్వరూపాలలో పిల్లల్ని గర్భంలో దాల్చి ప్రసూత బయటికి కనగడం అనేటువంటి ప్రాసెస్కి ప్రసూతి అని పేరు. ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు అర్థమవడం కోసం అని చెప్పి చాలా సింబాలిక్గా ఒక కథ రూపంలో మనకి భాగవతం అందజేస్తూ ఉంటుంది. దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను, ఆ భగవంతుడైనటువంటి మనువు బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుడికి ప్రసూతిం అనేటువంటి ప్రాయచే ఆవిడ్నిచ్చి వివాహం చేశాడయ్యా. చేసేటప్పటికి వాళ్ళిద్దరు యొక్క సంసారం వల్ల త్రిలోక్యాం వితతో మహాన్ సర్గ అంటే సృష్టి అంటే ప్రొజెక్షన్స్ అన్నమాట. అంటే సమస్త రకాలైనటువంటి జీవరాశులు ఏ లోకాల్లో ఏ జీవరాశులు ఉండాలో ఆయా జీవరాశుల యొక్క సృష్టి అంతా కూడా వీళ్ళిద్దరి వల్ల జరిగిందయ్యా అని చెప్పి అక్కడికి ప్రస్తుతానికి అక్కడ ఆపి, ఇప్పుడు కర్దమ ప్రజాపతికి 9 మంది కన్యలు ఉన్నారన్నారే, ఇప్పుడు ఆ కన్యల గురించి కొంచెం మళ్ళీ ఈయన చెప్పాడు. మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి అక్కడ ఆయన వివరించడం ప్రారంభించాడు. యాహ కర్దమసుతాః ప్రోక్త నవబ్రహ్మర్షి పత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే. కర్దమసుతాః
కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తె. కర్దమ ప్రజాపతి యొక్క భార్య దేవహూతి కదా, వాళ్ళకి 9 మంది ఆడపిల్లలు పుట్టారు, కపిలుడు పుట్టాడు కదా. అందులో బ్రహ్మర్షి పత్నయ, ఆ 9 మంది కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టినటువంటి 9 మంది ఆ కన్యలు ఉన్నారే, వాళ్ళు బ్రహ్మర్షులకు భార్యలయ్యారయ్యా వాళ్ళు. అందులో వాళ్ళలో ఇప్పుడు వాళ్ళకి కలిగినటువంటి సంతానం, ఆ 9 మంది ఆడపిల్లలు, ఆ 9 మందికి వచ్చినటువంటి బ్రహ్మర్షులు భర్తలు, వాళ్ళ యొక్క సంతానం గురించి నీ బోధ తెలుసుకో, ఇప్పుడు కొంచెం విస్తారంగా నీకు చెప్తాను అని చెప్పి, ఇప్పుడు ఆ కర్దమ ప్రజాపతి దేవహూతికి పుట్టినటువంటి కన్యల గురించి చెప్తూ, అందులో మొట్టమొదట కన్య అంటే మొట్టమొదటి కూతురు, దేవహూతి మొదటి కూతురు పత్ని మరీచ అస్తు కళా సుషువే కర్దమాత్మజా కశ్యపం పూర్ణిమానాం చ యయోరాపూరితం జగత్. కర్దమ ప్రజాపతి ఆత్మజ కుమార్తె అయినటువంటి కళ అనేటువంటి అమ్మాయి, కళ అనేటువంటి అమ్మాయి కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క మొదటి కుమార్తె. ఆమెను మరీచి అనేటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేశారయ్యా. చేసిన తరువాత ఆ కళకు, ఆ మరీచి మహర్షికి కూడా పూర్ణిమానాం చ సుషువే కశ్యపం, ఆ కశ్యపుడు పూర్ణిముడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు. ఎవరికి? కళకి మరీచికి. కళ ఎవరు? దేవహూతి యొక్క పెద్ద కూతురు. కాబట్టి ఆవిడికి ఈ కశ్యపుడు పూర్ణిముడు అనేటువంటి 2 కొడుకులు కలిగారయ్యా. వాళ్ళ యొక్క వంశం ఈ భూలోకం అంతా కూడా వ్యాపించడం ప్రారంభించింది అని చెప్పి ఏం చెప్పాడు అంటే, పూర్ణిమాన్ సూత విరజం విశ్వగంచ పరంతప దేవకుల్యాం హరేహ పాద శౌచాద్యాభూత్ సరిద్ధివ. పరంతప అంటే శత్రువుల్ని తపింపజేసేటువంటి ఓ విదురా అన్నాడు. విదురుడు ఎవరితో యుద్ధం చేయలేదుగా, ఎప్పుడో చిన్న యుద్ధం ఏదో చేసి ఉంటాడు. ఇక్కడ శత్రువుల్ని తప్పింపజేసేటువంటి వాడు అంటే అంతఃశత్రువు, కామక్రోధ లోభ మోహమదమాశ్చర్యాలనేటువంటి అంతఃశత్రువుల్ని తప్పింపజేసేటువంటి ఓ విదురా అని చెప్పి మైత్రేయ మహర్షిని, విదురుని సంబోధిస్తూ విరజం విశ్వగంచ పరంతప, ఈ పూర్ణిముడు అనేటువంటి కొడుకు పుట్టాడుగా కళకిను ఈ మరీచి మహర్షికిను. అందులో పూర్ణిముడు కశ్యపుడు. ఇప్పుడు పూర్ణిముడికి ఎవరు పుట్టారు అంటే విరజుడు విశ్వగుడు అనేటువంటి 2 అబ్బాయిలు పుట్టారయ్యా. పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతప, ఈ పూర్ణిముడు అనేటువంటి అబ్బాయికి విరజుడు విశ్వగుడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు. తరువాత దేవకుల్య అని పేరు కలిగినటువంటి ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే హరేహ పాద శౌచాత్, శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను ఆ దేవకుల్య కడిగిందయ్యా. కడిగినటువంటి ఆ పుణ్యం వల్ల ఆవిడ మరుజన్మలో సరిద్దివ అంటే స్వర్గలోకంలో, అంటే మిగతా ఊర్ధ్వలోకాలలో నుంచి భూమి మీదకు వచ్చేటువంటి మందాకిని స్వరూపమైనటువంటి సరిత్ నది వలె మారింది ఆవిడ. అంటే శ్రీహరి యొక్క పాదాలని కానీ ఎవరైతే ఆ పాదాలని కడుగుతారో అటువంటి వాళ్ళు తరువాత జన్మల్లో ఏమవుతారు అంటే దేవనదుల కింద మారుతారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి. దీని మీద కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తోంది ఇది చదివి ఇది మనం విన్న తర్వాత. హరేహ పాద శౌచాత్, శ్రీహరి యొక్క పాదాలు కడిగినటువంటి దేవకుల్య అని పేరు కలిగినటువంటి ఆ అమ్మాయి భూత్ సరిత్ అభూత్. తర్వాత దివహ సరిత్, దివహ అంటే స్వర్గంలో నుంచి వచ్చేటువంటి గంగానదీ స్వరూపం కింద మందాకిని స్వరూపం కింద ఆవిడ వచ్చిందయ్యా అన్నారు.
అదేవిధంగా భూమండలంలో మహాత్ములైనటువంటి వాళ్ళు కానీ దేహత్యాగం చేసినప్పుడు వాళ్ళు పరమాత్మలోకి కలిసే ముందు వాళ్ళు నక్షత్రాల కింద మారతారు అనేటువంటిది కూడా ఒక సిద్ధాంతం ఉన్నది. అదేవిధంగా భగవంతుడి యొక్క పాదాలను కడిగిన వాళ్ళు ఇసరితు గంగా నదుల కింద మారుతారు అనేటువంటి విషయం తృతీయ స్కందంలో దేవహూతి నది కింద మారి సమస్తమైనటువంటి అందులో స్నానం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా సిద్ధిత్వం కలుగుతుంది అనేటువంటి విషయం చూసాంగా. అదేవిధంగా శబరి, శ్రీరామచంద్రుణ్ణి ఆదరించినటువంటి శబరి అనేటువంటి ఆవిడ కూడా నది కింద మారినటువంటి విశేషం చూసాంగా. అంటే స్త్రీలందరూ కూడా అందరినీ కూడా పవిత్రం చేసేటువంటి నదుల కింద మారుతాడు స్మా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని మనకి భాగవతం అందిస్తూ ఉన్నది. కాబట్టి అది అయిన తరువాత రెండవ కుమార్తె అయినటువంటి అనసూయని అత్రి మహర్షికిచ్చి వివాహం చేశాడయ్యా అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.